హలో గైస్, ఈ రోజు అయితే కొత్త వీడియో అయితే వచ్చిందని పెట్టుకున్నాం అనమాట. ఏంటంటే Q&A అనమాట. మా ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ ఏది చేస్తారో అలాగా కంపారిజన్ వీడియో అనమాట. మన కెమెరా ఓపెన్ అయితే క్వశ్చన్స్ అడిగిద్ది. ఇప్పుడు మీ వెనకాల ఉందనమాట, మీకు కనపడదు, దానికి ఇష్టం లేదనమాట. సో దట్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ అడిగిద్ది అనమాట. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కోపం వస్తుంది? దీనికి హిమజాకి హిమజాకి హే నువ్వు ఇంకా చెప్పకూడదు. నువ్వే కాదు, ఇద్దరు మీరు ఆర్గ్యుమెంట్ ఆపండి. ఓకే, సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరిలో ఎక్కువ ఎవరు ఫైట్ చేస్తారు? తినే నేనా? ఇద్దరు. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో తెలిసిపోద్ది ఎవరు ఎక్కువ ఎక్కడ ఫైట్ చేస్తారని. స్కూల్లో ఎలా ఉంటారు, ఇంట్లో ఎలా ఉంటారు? నేనైతే స్కూల్లో అండ్ ఇప్పుడు హిమజ గురించి చెప్తాను. స్కూల్లో బాగానే ఉంటుంది, ఇంట్లో మటుకు మామూలు కాదు. అండ్ ఇప్పుడు హేమ్ చరణ్ గురించి చెప్తాం. స్కూల్లో అయితే ఫైటింగ్. స్కూల్లో సైలెంట్ గా ఉంటాడు. పగిలిపోయిందంటే కొత్త అద్దం వేయించారంట, దానివల్ల ఫైటింగ్ వల్ల. విండో విండో అదేలే విండో. మా క్లాస్ లో ఫైట్ గురించి తిని చెప్తుంది. అవును, ఎందుకంటే బాగా చెప్తారన్నమాట. ప్రతిరోజు ఫైట్ గురించి చెప్తానే ఉంటాడు, బెంచీల మీద రాస్తూనే ఉంటాడు. నేను చెప్తానా? ఇద్దరే ఫైటింగ్ అన్నమాట. అండ్ ఇద్దరిలో ఎవరు పొలైట్ గా ఉంటారు? నేనే. ఇంట్లో వాళ్ళ దగ్గర కాదు, అవుట్ సైడ్ స్ట్రేంజర్స్ దగ్గర. తినే హిమజ, ఎందుకంటే వెళ్ళే దారిలో కూడా హాయిలు బాయిలు వస్తాయి మనకి, ఎవరో పక్కన వాళ్ళ లెక్క హేమ్ చరణ్ గారికి. సో హిమజ, నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరిలో ఎవరు స్టైలిష్? నేనా? మీరే చెప్పాలి. ఇది తనా నేనా? మీరే చెప్పాలి. అవుట్ఫిట్ ఎవరు చెప్పారు? నువ్వేగా. నువ్వు చెప్పావు. నువ్వు ఆగు అంటున్నాండి. నేనన్నా అసలు మీరు చెప్పాలి. నేను నిజం చెప్తాను కదా. తను చెప్పింది చూడు. హేమ్ చరణ్ అన్నాడు అనమాట. హిమజ అది బయటకు చెప్పింది అనమాట. అండ్ నాకు తెలిసినంత వరకు ఇద్దరు స్టైలిష్. ఎవరు ఎక్కువ అనేది మీరే కమెంట్స్ లో చెప్పాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎవరు బాగా డాన్స్ చేస్తారు? వెంటనే చెప్పేచ్చు హిమజ. అండ్ హేమ్ చరణ్ కూడా చేస్తాను అనుకుంటున్నాను, ఎందుకంటే టాలెంట్ బయట పెట్టడు. సైలెంట్ కిల్లర్ లాగా, సైలెంట్ డాన్సర్. అంటే సైలెంట్ డాన్సర్, కిల్లర్ కాదులేండి. మీరు మళ్ళీ ఏ పోలీస్ కేసు పెట్టినా పెట్టేస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరిలో ఎవరు పాటలు బాగా పాడతారు? గొంతు అయితే బాగా వస్తుంది. హేమ్ చరణ్ పాటలు బాగా పాడతారు. ఒక పాట నెక్స్ట్ క్వశ్చన్, నేను పాడను. సరే, మీకోసం ఒక పాట పాడతా. రాణి నిన్ను చూడంగానే రౌడీ ఏ రొమాంటిక్ అయ్యే, నీ వెనకే నీడై తిరిగా గిర 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 గిరమంటూ, రైట్ అయినా రాంగ్ అయినా ఏదో ఒక ప్లాన్ వేసి ఎటువైపు ఎత్తుకుపోతా సర 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 సరమంటూ, నిన్ను చూస్తే కలర్ అయిపోయలే, నిద్రోయిన ప్రేమే నువ్వు వచ్చాకే బ్రైట్ గా మారలే, నీ ఫేస్ అరే అరే. ఎవరిని ఎత్తుకుపోతా? పిల్లల్ని. అయితే ఇప్పుడు ఖచ్చితంగా కేసు పెట్టాలి. అటువంటి పని చేయకండి. కేసు పెట్టండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరిలో ఎవరిది వాయిస్ బాగుంటది? కాదు, ఇది మాత్రం కమెంట్స్ చేయండి. కానీ జేసీదే బాగుంటది మా ఇద్దరు దానికంటే. సరే, జేసీ తప్ప మా ఇద్దరిలో ఎవరిదో చెప్పండి మీరు. నాకు తెలిసి హిమజాకే ఎక్కువ ఓట్స్ వస్తాయి. ఎక్కువ నా పేరు పిలుకు హిమజ. ఎవరు అంటాం మీరే చెప్పాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరిలో ఎవరు ఎక్కువ అరుస్తారు? కోపం వచ్చినప్పుడు ఎవరికి త్వరగా కోపం వస్తుంది? తొందరగా వచ్చింది, తొందరగా తిరిగే వచ్చింది. కాదు, ఇందాక వీడియోలో ఏమో బాగుంది, ఇప్పుడేమో లేదు. తొందరగా మాత్రం హిమజాకే
వచ్చింది. త్వరగా మాత్రం హేమ చరణ్కి వస్తుంది. నా హిమజాకి ఎక్కువ నాకు వచ్చింది, ఎక్కువ వచ్చింది. కోపం ఇద్దరికి వచ్చింది, దానికి మాత్రం ఇద్దరు పోటీయే. అండ్ త్వరగా వచ్చేది హేమ చరణ్కి, ఆ? స్లోగా కొంచెం స్లోగా వచ్చింది. హిమజాకి అన్నమాట. అండ్ మా ఇద్దరు కంటే ఎక్కువ వచ్చింది. రియాక్షన్ జరిగిన 5 seconds కి యాక్షన్ జరిగిద్ది అనమాట. అక్కడ ఎవరికి? హిమజాకి రియాక్షన్ జరిగిన 2 seconds కి హేమ చరణ్ దగ్గర యాక్షన్. సెకండ్ నేనంతా ఫైటర్ ఏం కాదమ్మా, జస్ట్ నార్మల్. జిమ్నాస్టిక్ కరాటే అన్ని నేర్చుకున్నా చైనాకి. నేనా? ఆ చెయ్యి ఒకసారి కరాటే వచ్చంటావా? కరాటే నాకేం రాదు, ఇలా ఇలా అంటాడు. నాకేం రాదు. తినైతే 2 years ఎక్స్పర్ట్. 2 months కూడా కాదు. అవా ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరిలో ఎవరికి పేషెన్స్ ఎక్కువ? నాకే. హిమజాకి. హిమజ. చెప్పలే మరి. కొన్ని విషయాల్లో హేమ ఎంత పడితే అటు చరణ్ ఉంటది, అలా మీటర్ అటు వెళ్ళిద్ది ఇటు వెళ్ళిద్ది, ఎటు పడితే అటు ఉంటది, ఈక్వల్ ఉంటది మాకు. మా ఇద్దరికి ఒకటే రకం. మా నాయనమ్మ అయితే తెల్లతోళ్ళు ఒకటే కదా అంటే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరిలో ఎవరికి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ? వాట్? గ్రాస్పింగ్ పవర్ అంటే ఎక్కువ అబ్జర్వ్ చేయటం, అందరినీ క్రౌడ్ని ఎలా అయినా. హిమజ కన్ఫర్మ్ హిమజ. హేమ చరణ్. నా ఇద్దరు అంటే ఇందులో మాట చెప్పలేము. ఇద్దరు. హిమజ కొంచెం తక్కువ ఆటల్లో ఉంటే అసలు పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు అనమాట. అలా ఓన్లీ కబడ్డీ ఇంకా ఓన్లీ క్రికెట్ మాత్రమే. ఓకే నౌ నెక్స్ట్ క్వశ్చన్. హూ ఇస్ బెస్ట్ ఇన్ స్పోర్ట్స్? హిమజ, ఖచ్చితంగా హిమజ. నేను ఓన్లీ కబడ్డీ ఇంకా క్రికెట్ మాత్రమే ఆడతాను. తను ఆల్ రౌండర్. ఓకే హిమజ. ఇందులో హిమజ. అండ్ ఇంకా కొన్ని ఒక 5 questions. ఇప్పుడు అసలు క్లైమేట్ అనేది ఎంత చెలిగుందంటే స్వెటర్, హుడ్డీ అన్నమాట, ఇయర్ కప్స్ ఇంకా స్పెట్స్ మొత్తం వేసుకొని ఉన్నాము, అయినా చలి పుడుతుంది. ఇది కూడా ఇంట్లో వితౌట్ ఫ్యాన్. అలా ఉన్నాం మేము, అయినా మాకు ఎంత చలి పుడుతుందంటే అంత చలి పుడుతుంది అసలు. అందుకని నేనైతే హుడ్డీ వేసుకున్నా, తనైతే కోట్ వేసుకున్నా. So that next question. ఎవరు ఎక్కువగా హాట్నెస్ ని కూల్నెస్ ని తట్టుకోగలరు? హాట్ అండ్ కూల్, ఓన్లీ కూల్. నేను. హేమ చరణ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఇద్దరు ఎవరు క్లాస్ లో సైలెంట్ గా ఉంటారు? నాకు తెలిసి నేను ఇద్దరు క్యాట్స్. అండ్ ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇద్దరు ఎవరు క్లాస్ లో ఎక్కువ నాయిస్ చేస్తారు? అది మాత్రం టీచర్ లేనప్పుడు అయితే హేమ చరణ్ చేస్తాడు. టీచర్ ఉన్నా కానీ మేము చేస్తాము. నేను టీచర్ లేకపోయినా చేయను, టీచర్ ఉన్నా చేయను. కనపడకుండా చేస్తారు అనమాట బాయ్స్. అంటే హేమ చరణ్ కూడా మా క్లాస్ లో బాయ్స్ ఎక్కువ చేస్తారు, అది మాత్రం మేము టీచర్స్ ఉన్నా కానీ చేస్తాం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు పెట్ లవర్? నేను. హేమ చరణ్. సూపర్ ఎక్కువ. ఏదైనా కనిపిస్తే చాలు పక్కన ఎవరున్నా కానీ వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. కొనుక్కోను. కుక్క పిల్లలు ఒకవేళ జాతరలో ఉన్నా కూడా తప్పిపోతాడు అనే భయం కూడా లేదు. వాటిని చూస్తే అంత ఇష్టం. నాకు బాంబులు అంటే కూడా ఇష్టం. ఓకే. ఫిషెస్ చేస్తారన్నమాట, ఫీడ్ లాగా. పెంచుకుంటారు. ఫీడ్ లాగా మన నార్మల్ ఫిషెస్ కి ఫుడ్ అయిపోయినప్పుడు నేను వేస్తాను. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఎలా క్వశ్చన్. ఎవరు ట్రెండ్ ని ఫాలో అవుతారు? అండ్ ఇద్దరు చెప్పాలి, ఒక నేమ్ మెచ్చుకునేది లేదు. ఇద్దరు ఫాలో అవుతారు. అండ్ ఫాలో అవ్వండి. సెట్ చేస్తాడంట. నాకు అంత సీన్ లేదు. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, దాంతో మేము నేను చెప్పచ్చా? చెప్పు.
ఫోన్స్ టీవీస్ ఎవరు యా ఇది అసలు మెయిన్ క్వశ్చన్. ఇద్దరు ఎవరు ఫోన్ టీవీ ఎక్కువ చూస్తారు? మీరేమి చెప్పక్కర్లేదు, అంటే చూస్తున్నాను నాకు అర్థమైపోతుంది. డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తున్నా. ఫోన్ తినే నిజానే కన్ఫర్మ్ నిజా. ఇప్పుడు ట్రూత్ వచ్చేద్దాం. ఫోన్ కి అడిక్టెడ్ అయితే హేమచరణ్, టీవీకి అడిక్టెడ్ అయితే హిమజ. అసలు మాయ కంటే ఎక్కువ జీజీ అడిక్ట్. అవును, ఫోన్ చూస్తుంది, టీవీ చూస్తుంది. Games కూడా టీవీ చూసేటప్పుడు తను ఫోన్ తీసుకుంటుంది. నేను ఫోన్ చూడలేదు. ఏదన్నా పని చేస్తున్నప్పుడేమో తను టీవీ చూసుకుంటుంది. నేను ఒక్క నిమిషం అలా పెట్టుకొని అట్లా వెళ్ళొచ్చాను. అక్కడ షార్ట్స్ కి అడిక్టెడ్ అనమాట. అవి ఉంటే షార్ట్స్ ఎప్పుడు నేను ఎంత చెప్పినా వినదు. షార్ట్స్ ఎప్పుడు చూసినా షార్ట్స్. అది చూడలేక మీరు గైస్ మీలో ఎవరు షార్ట్స్ లో ఎవరున్నారో కింద కమెంట్ చేయండి. మీలో ఎవరు వీడియోస్ లవర్స్ ఉన్నారు ఏంటి వాళ్ళు నాకేను వల్ల చెప్పండి. అండ్ గాయ్ ఇంతే మన వీడియో. అండ్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అండ్ మీరు కామెంట్స్ లో పెట్టాను అనమాట పార్ట్ 2 అని. మేము దాన్ని బట్టి ఒక రోజు వీలు కుదుర్చుకొని మీరు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అనేది కామెంట్స్ లో చెప్పండి. దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చేసేసి మేము ఆన్సర్ చేస్తాం. కొన్ని సెలెక్ట్ చేసుకొని ఈసారి ఇలా సిబ్లింగ్స్ ఆర్ కజిన్స్ గేమ్ కాకుండా అందరం కూర్చుంటాం. మీరు క్వశ్చన్స్ అడగండి, మేము ఆన్సర్ చేస్తాం. అంటే మేమిద్దరమే కాదు, కెమెరా ఉమెన్ ఇంకా అత్త అందరూ ఉంటారు. వి డోంట్ నో హూ ఇస్ కన్ఫర్మ్, అంటే తెలీదు, చూడాలి మేము అసలు. అండ్ కమెంట్ అయితే కన్ఫర్మ్ గా చేయండి గాయస్. మీకు లైక్స్ వచ్చేసి 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను అనమాట. 100 లైక్స్ కొడితే మీరు కామెంట్ చేసిన క్వశ్చన్స్ అన్నిటికీ మేము ఆన్సర్ చేస్తాం. మీరు ఎన్ని పెడితే అన్ని, కానీ కొంచెం 1000 అలా దాన్ని దాటి అయితే కాదు. 1000 బిలో 1K బిలో అన్ని రావులేండి. అసలు మనకి అంతమంది లేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. 100 లైక్స్ టార్గెట్ చూసుకోండి. మళ్ళా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. బై బై గాయ్స్, సీ యు ఇన్ సెకండ్ పార్ట్.